హాయ్ అండి అందరికీ. ఏంది మెక్కుతున్నా అనుకున్నా, పాలక్ పన్నీర్ అయితే కర్రీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూడండి. చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం చేశానన్నమాట. అందుకే కడుపు నిండా తిన్నాను. ఇంకా ఇది ఎలా చేసుకోవాలంటే, మనం పాలకుని కడిగి కొంచెం వేడి వాటర్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మెయిన్ ఇంపార్టెంట్. ఎండు కారం అయితే వేయొద్దు. కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అయితే ఉడికించుకోవద్దు అనమాట. ఎందుకంటే గ్రీన్ కలర్ అనేది పోవద్దు. గ్రీన్ కలర్లో ఉన్నంత వరకు సిమ్లో పెట్టి ఉడికించేసుకొని తీసేసుకోవాలి. మనం వాటర్లో ఎలా అవుతుంది, ఎక్కువ విటమిన్స్ కూడా పోతాయి అన్నమాట. అందుకని కొద్దిగానే ఉడికించుకొని తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్స్ పట్టి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అయితే పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, దాన్ని అయితే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ పోపుల్ని మనం ఈ మిశ్రమం అయితే అలా పోసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత మనం అయితే ఈ పన్నీర్ ముక్కల్ని అయితే కట్ చేసేసుకొని పాలక్ పన్నీర్లో అయితే వేసేసేయాలి. ఆ మిశ్రమంలో వేసేసినాక ఒక 30 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. అలా కావాల్సిన మసాలాలు మనకి ఇంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మనం తింటే చాలా చాలా టేస్ట్గా వచ్చేసింది పాలక్ పన్నీర్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్